ఒక మాట మాట్లాడుతున్నావు, 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 ప్రాణులకు లేదా మాట నీకొక్కడికే ఉంది. కాబట్టి ఎప్పుడైనా మాట్లాడితే ఇతరులలో ఉన్నటువంటి మంచి గుణం గురించి మాట్లాడు. ఎప్పుడో తప్పలేదు, అది నీకు చాలా ఇబ్బంది పెట్టింది, అప్పుడు మాట్లాడు ఇతరులలో ఉన్న దుర్గుణం. అంతేకాని కేవలం అవతల వాళ్ళల్లో ఉన్నటువంటి దుర్గుణాల గురించే మాట్లాడడం ఒకడికి బలహీనత. అలాంటివి వినడమే ఇవతల వాడికి సంతోషం. అప్పుడు ఏమైంది? ఇచ్చిన ఇంద్రియం వాడికి ఇచ్చినందుకు వాడి మాట ఏమైంది? వినడానికి ఇచ్చిన చెవి వీడికి ఏమైంది? రెండూ భ్రష్టు పట్టడానికే కారణాలు అయ్యాయా లేదా? ఈశ్వరుడు ఎవరికి ఇవ్వలేదు మాట, నాకొక్కడికే ఇచ్చాడు. కాబట్టి నువ్వు ఎప్పుడు మాట్లాడతావో అప్పుడు మాట్లాడు. నీకేదో ఖాళీ వస్తుంది, నువ్వేం బయటికి చెప్పక్కర్లేదు. ఖాళీ వచ్చినప్పుడు మధ్యలో ఒకసారి రామనామము రామనామము రమ్యమైనది రామనామము మాట్లాడవలసి వచ్చింది ఎవరితోనో. కాసేపు అవకాశం దొరికితే ఫలానా పుస్తకం చదవాయా, చాలా బాగుంది ఆ పుస్తకం, నిన్న ఉత్సవం చాలా బాగుందయా, సీతారామ కళ్యాణం ఎలా ఉంది, దాని గురించి మాట్లాడు అవకాశం వస్తే. లేదు, మాటకి మూలాన్ని గుర్తించు. మాట రావాలి అంటే లోపల ఎంత ప్రకంపన జరుగుతుందో చెప్తుంది. లలితా సహస్రంలో లేదండి, పరా పశ్యంతి మధ్యమా వైఖరి అని 4 రూపాలు పొందుతుంది. అన్నేను ఊపిరి పీల్చగానే అది మూలాధార చక్రం దగ్గరికి వెళ్ళాలి. గుదస్థానం దగ్గరికి వెళ్ళి వాయువు ఒక్క క్షణం నిలబడాలి. నిలబడిన తరువాత నా మస్తిష్కంలో నేను ఇప్పుడు ఏం చెప్దామనుకుంటున్నాను అన్న విషయం మీద ఒక అభిప్రాయం కలగాలి, సంకల్పం. ఆ మూలాధార చక్రం దగ్గర నుంచి వాయువు పైకి వచ్చి సహస్రారం దగ్గరికి వెళ్ళాలి. ఒక్క సిద్ధి సమయంలో తప్ప ఇది బద్దలై పైకి వెళ్ళకూడదు. కాబట్టి సహస్రారం వెనక్కి తోస్తుంది గాలిని. అది మళ్ళీ వచ్చి నోటి దగ్గర దవడల దగ్గర నిలబడుతుంది. ఏ అభిప్రాయాన్ని వ్యక్తం చెయ్యాలనుకుంటున్నాడో దానికి అనుగుణంగా నాలుక కదులుతుంది. కదిలినప్పుడు ఎక్కడెక్కడ నొక్కితే ఆ అభిప్రాయం ఒక వాక్యంగా పైకి వస్తుందో దానికి ఎటువంటి అక్షరముల సమూహము అవసరమవుతుందో అటువంటి అక్షరములు నోటి వెంట పలకబడేటట్టుగా గాలిని నోరులో ఉన్నటువంటి నాలుక నొక్కితే ఆ గాలి అక్షరములుగా మారి నోటి నుంచి పైకి వచ్చి అక్షరములు పదములై, పదములు వాక్యములై, వాక్యములు నాలో ఉన్న భావాన్ని పట్టుకొని పైకొస్తే మీ చెవిలోంచి లోపలికెడితే నాకు తెలిసున్నది మీకు తెలిసున్నది అవుతోంది. శబ్దము ఏర్పడడం వెనక ఈశ్వరుడు అంత ప్రజ్ఞా విశేషాన్ని నిక్షేపించి ఉంచాడు మనుష్యుల్లో. ఇది మిగిలిన ప్రాణులకు లేదు, నాకు ఒక్కడికే ఇచ్చాడు. ఒకనాడు జవాబుదారి నా ఇంట్లో ఉన్న ఫోను నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఎవరు చూడొచ్చారు? బిఎస్ఎన్ఎల్ వాళ్ళు వచ్చి ఫోన్ దగ్గర కూర్చున్నారేమిటి? కాబట్టి నేను అన్నీ మాట్లాడేసి ఎవరికి తెలియదులే అనుకుంటే పెద్ద బిల్లు వస్తుంది. ఏమంటే ఇవన్నీ నేను ఇప్పుడు మాట్లాడానండి మీరు చూశారా అంటే మీరు ఏ తేదీని ఎన్ని గంటల ఎన్ని నిమిషాల ఎన్ని సెకండ్లకి ఎంతసేపు ఎవరితో మాట్లాడారో కూడా వాళ్ళు చెప్తారు. మనం పెట్టుకున్న వ్యవస్థలోనే, మనం పెట్టుకున్న ఫోన్లోనే మనం ఎవరితో మాట్లాడుతున్నామో, ఎంతసేపు మాట్లాడుతున్నామో చూసి లెక్క కట్టి డబ్బు మనకి కట్టమని పంపించగలిగినటువంటి, తాకీదునివ్వగలిగినటువంటి సిబ్బందిని మనం ఏర్పాటు చేసుకున్నామే. ఈశ్వరుడు అమాయకుడా? మాట్లాడగలిగిన శక్తినిచ్చి మనని ఈ లోకానికి పంపించినప్పుడు జీవితం మొత్తం మీద ఎన్ని మాటలు పనికొచ్చేవి మాట్లాడుతున్నావో ఆయన లెక్క కట్టడు. ఎన్ని మాటలు మాట్లాడావు, ఇన్నేళ్లు బ్రతికావు, ఇన్ని గంటల సమయం ఇచ్చాను, ఇన్ని గంటల సమయంలో అవతల వారి మనసు సేద తీరిన మాటలు, అవతల వారు శాంతి పొందే మాటలు, భగవత్ సంబంధమైన మాటలు ఎన్ని మాట్లాడావు, ఎన్ని అక్కర్లేని మాటలు మాట్లాడావు. అదే పనిగా ఇతరుల యొక్క దుర్గుణాలని వర్ణించడమే పనిగా ఎన్ని గంటలు మాట్లాడావు. అవతల వాళ్ళ సమయం ఎంత పాడు చేశావు, అవతల వాడిలో ఎటువంటి రజోగుణాన్ని ఏర్పాటు చేశావు. దీనికి నీకెందుకు ఇంకా మళ్ళీ నోరు? అక్కర్లేదుగా. నీకు ఇది ఇచ్చినప్పుడు దుర్వినియోగం చేస్తే నీకు మళ్ళీ ఇది ఎందుకు? అక్కర్లేదు, తిరియక్కుగా వెళ్ళు అని ఈశ్వరుడు అనడా? కాబట్టి ఈశ్వరుడు నాకు నోరు ఇచ్చాడు, మాట్లాడే శక్తిని ఇచ్చాడు కదా అని నా నోటికి వచ్చినట్టు ఎలా మాట్లాడతాను? మాట్లాడినా. ఈశ్వరుడు నాలుక ఇచ్చాడు, కానీ దీని మీద వేసింది యజ్ఞంలో వేయడానికి సృక్కు ఎలా చేత్తో పట్టుకుంటామో అలా నాలుక సృక్కులా పనిచేస్తూ ఉంటుంది. సృక్కు స్రవము అని ఉంటాయి. ఆ యజ్ఞంలో ఆ నీతిని వేస్తుంటారు, హవిస్సు వేస్తుంటారు. వేస్తున్నప్పుడు ఆ రెండిటితో స్వాహ అని వేస్తారు.
ఇక్కడ లోపల అగ్నిహోత్రం పైకి లేస్తూ ఉంటుంది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం అని చెప్పాడు గీతలో. ఇక్కడే అగ్నిహోత్ర రూపంలో వైశ్వానరుడిగా వెలుగుతూ ఉంటాడు. ఇక్కడ నాలుక మీద పెట్టి మీరు లోపలికి ఏం వేస్తున్నారో దాన్ని పుచ్చుకుంటూ ఉంటాడు. ఒక పెద్ద యజ్ఞగుండం ఇక్కడుంది. ఉన్నప్పుడు మీరు యజ్ఞకుండంలోకి పట్టుకెళ్ళి ఓ గంధపు చెక్క వేయకపోతే పీడాపోయేది. యజ్ఞకుండంలోకి ఆవు నెయ్యి వేయకపోతే పీడాపోయేది. యజ్ఞగుండంలోకి పట్టుకెళ్ళి సారా పోయంగా, యజ్ఞగుండంలోకి పట్టుకెళ్ళి నెత్తురు పొయ్యంగా. మరి ఇక్కడ ఈశ్వరుడు వెలుగుతున్నాడు అని తెలిసిన తరువాత ఇది సృక్కు స్రవము అయితే దీని మించి ఏవి పడితే అవి లోపలికి ఎలా వదులుతావు? పంటికి తగిలితేనే ఎంగిలి. అందుకే నేతితో అన్నం మృగముద్రతో పట్టి 5 మార్లు పుట్టుకుని ప్రాణాయి స్వాహ, అపానాయి స్వాహ, వ్యానాయి స్వాహ అని ముందు పుచ్చుకుంటున్నావా లేదా పదార్థం తినే ముందు? అంటే యజ్ఞం చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు నోరు ఇచ్చాను, నాలుగు ఇచ్చాను, శాస్త్రం ఇచ్చాను, గురువు ఇచ్చాను, ఏమిచ్చాను, ఎలా ఉపయోగించావు నువ్వు? ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది, దానికి ఓ పద్ధతి లేదు, పాడు లేదు, తినడమే ప్రయోజనంగా బతికేశావు. ఎప్పుడో ప్రాణం పోతోంది తిన్నావు, అర్థం ఉంది. ఎందుకు నీకు ఇంకా మనుష్య జన్మ ఎందుకు? నిలబడితేనే. అందుకే వేదం విభాగం చేసింది. 3 ప్రాణులను మాత్రం ప్రత్యేకంగా గుర్తించింది. గుర్తించి వాళ్ళు ఒక అంచెలో తినని ప్రాణులు కనుక అవి ఉత్కృష్ట ప్రాణులు అంది. ద్వైపం అంది వేదం. ద్వైపం అంటే పుచ్చుకుంటే 2 అంచెల్లో పుచ్చుకుంటాయి, ఇచ్చేస్తే 1 అంచెలో ఇచ్చేస్తాయి. అలా ఇవ్వగలిగినవేవో అవి ఉత్కృష్ట ప్రాణులు 3. ఏనుగు 2 అంచెల్లో పుచ్చుకుంటుంది. ఇలా చెరుక్కర్రని తొండంతో పుచ్చుకుని రెండోసారి నోట్లో పెట్టుకుంటుంది. మనిషి చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటాడు. కోతి చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటుంది. కోతి, ఏనుగు, మనుష్యుడు ఈ 3 ఉత్కృష్ట ప్రాణులు. ఇచ్చేస్తే ఏనుగు చెరుకు కర్ర ఇవ్వాలనుకుందనుకోండి, తొండంతో తీసి ఇలా ఇచ్చేస్తుంది, ఒక తడవలో ఇస్తుంది. మళ్ళీ కోతి చేత్తో ఇలా ఇచ్చేస్తుంది, మనిషి ఇలా తీసి ఇచ్చేస్తాడు. ఒక ఊపులో ఇస్తాడు. ఇస్తే ఒక ఊపు, పుచ్చుకుంటే 2 సార్లు. ద్వైపం ఉత్కృష్ట ప్రాణులని గుర్తు. మరి నువ్వు నాలుకకి లొంగిపోయి బ్రతికిన వాడివి ద్వైపముగా ఎందుకురా నీకు జన్మ? నిన్ను ఏదైనా కనపడగానే కలియబడి తినే ప్రాణిగా పంపుతాను. అలా తినడం అలవాటేగా నీకు, అదేగా నీకు సంతోషం. నీకు అంతకన్నా ఇంకొకటి అక్కర్లేదుగా. అక్కడ ఏదో ఓ పులిహార కనపడింది, కుక్క ఉందనుకోండి, అది ప్రసాదమా ఇంకోటి, దానికి ఎందుకు పరిగెత్తుకొస్తుంది, దూకి తినేస్తుంది. పూర్వం మనుష్య జన్మలో నువ్వు అదేగా అలవాటు పడ్డావు. ఎందుకు మళ్ళీ మనుష్య జన్మ? నీకు కష్టం కదా ఇంకోలా తినడం. అలా పో, హాయిగా తినచ్చు. అది తప్పనేవాళ్ళు లేడు ఎవడును. పో, కుక్కగా పో అన్నాడు అనుకోండి, కొంప ములిగిపోదు. కాబట్టి ఇంద్రియములను నిగ్రహించడానికి మార్గం ఎక్కడుంటుంది అంటే భక్తి యందు ఉంటుంది. భక్తి అంటే నేను మళ్ళీ బాగా చెప్తున్నాను, వెళ్ళి తులసిమాలలు వేశానండి, మల్లెపూలు జల్లానండి, జాజిపూలు జల్లానండి, అగరత్తుల కట్ట వెలిగించానండి అన్నది ప్రాథమిక దశలో. తరువాతి దశలో మూలాన్ని కలుపుకుంటాడు. ఎక్కడిది నాకు ఈ రుచి చెప్పే శక్తి? రసాంకురములను నాలుక మీద పెట్టాడు ఈశ్వరుడు. ఈ రసాంకరములు కాలిపోతుంటాయి. ఏదో వేడి తాగామనుకోండి కాలిపోతాయి, మళ్ళీ పుడతాయి.